ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో ఫరో యొక్క హృదయాన్ని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి మరలా దేవుడే తెగుళ్లను పంపించి ఎందుకు శిక్షించాడు? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడంలో ఉన్నటువంటి అర్థమేమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. నిర్గమకాండం గ్రంథంలో దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని ఫరోను కోరినప్పుడు ఫరో మోషే యొక్క మాటను తిరస్కరిస్తాడు. అయితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచటం వలన ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి వెళ్ళడానికి అనుమతించడు. అప్పుడు దేవుడు ఐగుప్తు మీదకి అనేకమైన తెగుళ్ళు రప్పించి ఐగుప్తును నాశనం చేయడం జరుగుతుంది. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి వారి మీదకి తెగులను రప్పించి ఆయన ఎవరో, ఎంత శక్తిమంతుడో అటు ఐగుప్తీయులకును ఇటు ఇశ్రాయేలు ప్రజలకును చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫరో అంటే ఐగుప్తు రాజు యొక్క పేరు కాదు. ఫరో అనేది ఐగుప్తును ఏలేటువంటి రాజు యొక్క టైటిల్. వారి పేరు మరి ఒకటి ఉంటుంది. ఉదాహరణకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిని సీజర్ అంటారు. సీజర్ అనేటువంటిది అతని పేరు కాదు, కానీ అది ఆయనకు ఇవ్వబడినటువంటి టైటిల్. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనంలో తెలుగులో కైసర్ ఔగుస్తు అని వ్రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే సీజర్ అగస్టస్ అని ఉంటుంది. అగస్టస్ అనేటువంటిది పేరు, సీజర్ అనేటువంటిది టైటిల్. మనం ఐగుప్తీల చరిత్రను, వారి కల్చర్ను గనుక గమనించినట్లయితే దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచి వారి మీదకి ఎందుకు తెగుళ్లను పంపించాడో మనకి అర్థమవుతుంది. ఐగుప్తీయులు అనేకమైన దేవీ దేవతలను పూజించేవారు. వారి ప్రకారం ప్రతి దేవతకు ప్రత్యేకమైన శక్తులు, విభిన్నమైనటువంటి వాటి మీద అధికారాన్ని కలిగి ఉంటారు అని వారు నమ్ముతారు. ఉదాహరణకు ఐగుప్తీయులు ఐసిస్ అనే దేవతను పూజిస్తారు. ఆమె ఐగుప్తీయులను కాపాడే దేవతగాను మరియు ఫరో రాజులందరికీ తల్లి అని నమ్ముతారు. మరొక దేవుని పేరు హోరస్. ఇతని కన్ను చాలా ప్రత్యేకమైనది, శక్తివంతమైనదిగా భావించేవారు. ఐగుప్తీయుల నమ్మకం ప్రకారం ఆయా కాలాలలో ఐగుప్తీయులను పరిపాలించే ఫరో సాక్షాత్తు ఆ దేవునితో సమానునిగా భావిస్తారు. అయితే ఇవి చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచడానికి గల కారణం ఐగుప్తీయుల నమ్మకం ప్రకారం ఫరో ఎంత ప్రాముఖ్యమైన వాడో ఫరో యొక్క హృదయం లేదా హార్ట్ అంతే ప్రాముఖ్యమైనది. ఫరో యొక్క హృదయము ఐగుప్తీయుల చరిత్ర మీద, ఐగుప్తీయుల సమాజం మీద, మనుగడ మీద సార్వభౌమాధికారం కలిగి ఉన్నది అని వారు నమ్ముతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫరో హృదయము రా దేవుడు మరియు హోరస్ దేవుల ప్రతిరూపము గనుక ఫరో యొక్క హృదయము అంతే అధికారాన్ని కలిగి ఉంటుంది అని వారు నమ్ముతారు. ఈ యావత్ సృష్టిని నడిపించే అధికారము, సృష్టిలో ప్రతిదానిని కంట్రోల్ చేసేటువంటి పవర్ ఫరో యొక్క హృదయానికి ఉన్నదని వారు నమ్ముతారు. అయితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఏమని తెలియజేస్తుంది అంటే, ఐగుప్తు దేవులందరికన్నా, ఫరో అధికారం కన్నా, ఫరో యొక్క హృదయం మీద, ఈ సర్వ సృష్టి మీద సార్వభౌమాధికారం కలిగిన వాడు ఇశ్రాయేలులు ఆరాధించే యెహోవా దేవునికే ఈ యావత్ సృష్టి మీద, సర్వ ప్రజల మీద, రాజుల మీద, అధికారుల మీద, అన్నింటి మీద అధికారము కలిగిన వాడు యెహోవా దేవుడు మాత్రమే అని దేవునితో సమానంగా చూసే ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచడం వలన ఐగుప్తీయులకు, ఇశ్రాయేళ్ల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఐగుప్తీయుల ప్రకారం మరణం తరువాత ప్రతి వ్యక్తి అండర్ వరల్డ్లో తీర్పు తీర్చబడతారు. అయితే ఆ తీర్పులో ప్రతి వ్యక్తి యొక్క హృదయం త్రాసులో కొలవబడుతుంది. ఒకవైపు ఒక వ్యక్తి యొక్క హృదయము, మరోవైపు సత్యం అనే పక్షి రెక్కను ఉంచుతారు. పక్షి రెక్క కంటే ఒకని హృదయం తేలిక అయితే
ఆ వ్యక్తి తర్వాత లైఫ్లోకి ప్రవేశిస్తాడు. పక్షి రెక్క కంటే ఒకని హృదయము బరువు అయితే అతనికి శిక్ష విధించబడుతుంది. ఫరో యొక్క హృదయం మాత్రమే అత్యంత పవిత్రమైనదిగా, పాపము లేనటువంటిదిగా ప్రజలందరూ భావించేవారు. కానీ బైబిల్ ప్రకారం మనం గమనించినట్లయితే ఫరో యొక్క హృదయము అనేక రకాలైనటువంటి పాపాలతో, మొదటిగా మనం గమనిస్తే ఫరో దైవభక్తి కలిగిన వాడు కాదు, లేదా నీతిమంతుడును కాదు. ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాలు బానిసత్వంలో చిత్రవద చేసిన వారు ఐగుప్తు ఫరో రాజులు. మగపిల్లలను పుట్టిన వారిని పురిటిలోనే చంపించినటువంటి వారు ఐగుప్తు రాజులైన ఫరోలు. ఇక ఐగుప్తులో వచ్చినటువంటి తీవ్రమైన తెగుళ్లకు కారణం దేవుడా లేదా ఫరోనా అని, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడా లేదా ఫరో తనకు తాను కఠినపరుచుకున్నాడా మనం గమనిస్తే, దానికంటే ముందు కఠినపరచడం అనేటువంటి మాటకు అర్థమేమిటో మనం తెలుసుకుందాం. మొదటి 5 తెగుళ్ల విషయంలో ఫరో తనకు తానే తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మిగిలిన 5 తెగుళ్ల విషయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ కఠినపరచటం అనే మాటకు హెబ్రీ భాష పదం యొక్క అర్థం ఏమిటంటే మొండితనముగా ప్రవర్తించటం, లేక తను చేయాలనుకుంటున్నటువంటి దానిని బలపరచటం అనేటువంటి అర్థం వస్తుంది. మోషే ఫరోను కలవకముందే ఫరో కఠినాత్ముడు మరియు క్రూర హృదయాన్ని కలిగినవాడు. అలాంటి హృదయం కలిగిన వాడిని దేవుడు మరి ఎక్కువ కఠినతనంలోనికి అనుమతించడం జరుగుతుంది. ఫరో యొక్క మొండితనమైన హృదయాన్ని దేవుడు మరింత మొండిగా చేయడం జరుగుతుంది. ఇదే కఠినపరచడం అనగా అర్థం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడానికి కారణాలు మనం గమనించినట్లయితే, మొదటిగా ఫరో దైవభయము లేనివాడును, హృదయములో క్రూరుడును, కఠినాత్ముడు. రెండవది, దేవుడు కఠినపరచటం కంటే ముందే తనకు తానే తన హృదయములో దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల కఠినతనమైన హృదయాన్ని కలిగినవాడు. మూడవదిగా, దేవుడు ఫరో ద్వారా తన యొక్క సార్వభౌమాధికారాన్ని, తన మహిమను అటు ఇశ్రాయేలు ప్రజలకు, ఫరో హృదయమే దేవునిగా, ఫరో హృదయమే పవిత్రమైనదిగా, ఫరో హృదయమే అధికారము కలిగినదిగా అని భావించే ఐగుప్తీయులకును ఇశ్రాయేలు ఆరాధించే దేవుడే సార్వభౌమాధికారాన్ని కలిగినవాడు అని లోకమంతటికి తెలియచేయడానికి ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచటం జరుగుతుంది. దేవుడు ఒక తెగులు తర్వాత మరి ఒక తెగులు రప్పించడానికి మధ్యలో కుమారులు ఫరోకు అవకాశం ఇచ్చినప్పటికీ, హెచ్చరించినప్పటికీ ఫరో తన నడవడిని మార్చుకోలేదు. ఫరో హృదయాన్ని కఠినపరచటం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అన్నింటి మీద, అందరి మీద, ఈ సృష్టి యావత్తు మీద ఆయనకు సంపూర్ణ సార్వభౌమాధికారము కలిగి ఉన్నవాడు అని మనకు స్పష్టముగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎం చర్చ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.